బ్యాక్ టు న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో చేయనున్న మల్కాజ్గిరిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో భారీ భద్రతను కల్పించారు. 1.3 కిలోమీటర్ల పాటు మోడీ రోడ్ షో సాగనుంది. గంట సమయాన్ని కేటాయించారు. 2000 మంది పోలీసులతో 10 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకి మీర్జాలగూడ దగ్గర రోడ్ షో మొదలై 6 గంటల 15 నిమిషాలకు మల్కాజ్గిరి ఎండ్ పాయింట్ కు చేరుకోనుంది రోడ్ షో. రోడ్ కి రెండు వైపులా ఉన్న దుకాణాలను ఇప్పటికే మూయించివేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మీర్జాలగూడ దగ్గర నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రోజా మరికొద్దిసేపట్లోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజ్గిరిలో పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా రోడ్ షో ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇది మిర్జాలగూడ ఎంట్రన్స్ పాయింట్ అంటారు. ఇదే పాయింట్ లో మరికొద్దిసేపట్లో మోడీ రోడ్ షో ప్రారంభం కాబోతోంది. ఇక ఇటు మల్కాజ్గిరి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే ఎస్పీజీ కమాండోస్ తో పాటుగా ఎన్ఎస్జీ కమాండోస్, అలాగే సిటీ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్, అలాగే కేంద్ర బలగాలు ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మల్కాజ్గిరిలో 1.3 కిలోమీటర్ మేర గంట పాటు మోడీ విజయ సంకల్ప రోడ్ షో స్టార్ట్ కాబోతుంది. ఇక మనం చూడొచ్చు విజువల్స్ కూడా 2000కు పైగా 10 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. మిర్జాలగూడ, మల్కాజ్గిరి, ఆనంద్ నగర్ కాలనీ, సఫిల్గూడ, లాలాగూడ, తుకారాం గేట్ ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీలు చేశారు. మోడీ రోడ్ షో రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఎస్బీజీ కమాండోస్ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని షాడో సెక్యూరిటీగా 60 మందికి పైగా ఎస్ఎఫ్జీ సంబంధించి అంటే ఉన్నత కమాండోస్ తో పాటుగా మరో 2 అంచెల ఎన్ఎస్జీ కమాండోస్ అంటే మొత్తంగా 100 మంది మోడీ సరౌండింగ్స్ లోనే ఉండబోతున్నారు. అలాగే 2000 పైగా సెక్యూరిటీ విషయానికి వస్తే కూడా ఎస్పీజీ కమాండర్స్ తో పాటుగా సెంట్రల్ ఇంటెలిజెన్స్, అలాగే సిటీ సెక్యూరిటీ వింగ్, అలాగే ఇంటెలిజెన్స్ కేంద్ర బలగాలు కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి. 1.3 కిలోమీటర్ మేర గంట పాటు సాగే రోడ్ షోలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏరియల్ రూట్ అలాగే మౌంట్ రూట్ లో పోలీసు నిఘాను ఏర్పాటు చేశారు. మొత్తంగా 1.3 కిలోమీటర్స్ అంతా కూడా రోడ్ షో ఎక్కడైతే విజయ సంకల్ప సంబంధించిన రోడ్ షో సాగనుందో ఇదంతా కూడా మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా సీసీ కెమెరా నిఘా నేతృత్వంలో మోడీ రోడ్ షో కొనసాగుందని చెప్పాలి. సాయంత్రం సరిగ్గా 5 గంటల 15 నిమిషాల ఆ ప్రాంతంలో స్టార్టింగ్ పాయింట్ మిర్జాలగూడ నుండి మల్కాజ్గిరి 6 గంటల 15 నిమిషాలకు ఎండ్ పాయింట్ కూడా చేరుకోబోతున్నారు. మరి కొద్దిసేపట్లో రోడ్ షో స్టార్ట్ కాబోతుంది. ప్రధాన రహదారులు ఇరువైపులా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, మోడీ రోడ్ షో మధ్య నుంచి వెళ్తున్న క్రమంలో ఇరువైపుల నుండి ఇటు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎవరైతే మోడీని చూసేందుకు వీలుగా కూడా ఇరువైపులా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మోడీని ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే బీజేపీ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా ఇటు స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఇటు ట్రయల్ రన్ కూడా కంప్లీట్ అయింది. ఎందుకంటే ఎస్పీజీ కమాండోస్ అలాగే స్పెషల్ కమాండో టీమ్స్ కూడా రూట్ మ్యాప్ అంతటి కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో, మనం ఎక్కడైతే ఈ ఎంట్రన్స్ పాయింట్ ఉందో ఈ ఎంట్రన్స్ పాయింట్ లోనే మిర్జాలగూడ పాయింట్ అంటారు. ఈ పాయింట్ నుంచే మోడీ రోడ్ షో కూడా ప్రారంభం కాబోతుంది. వాహనం కూడా సిద్ధం చేశారు. ఆ వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ తో కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో. అక్కడ స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ నుంచే మోడీ రోడ్ షో స్టార్ట్ కాబోతుంది. మిర్జాలగూడ పాయింట్ నుంచి నేరుగా మల్కాజ్గిరి అలాగే సఫిల్గూడ, ఆనంద్ నగర్ కాలనీ ఏవైతే ఆనంద్ బాగ్ ఏవైతే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 1.3 కిలోమీటర్ మేర ప్రధానమంత్రికి సంబంధించి రోడ్ షో ప్రారంభం కాబోతుంది. మరికొద్ది క్షణాల్లోనే మోడీ మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ సెగ్మెంట్ లో రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు కూడా కైవసం చేసుకునేందుకు ప్రణాళిక రచించింది. ఇటీవల పరిశీలిస్తే గతంలో అంటే ఇటీవలే దేశ ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చారు. ఈ రోజు రేపు కూడా రెండో విడత అంటే మలిదశ ఈ తొలి విషయం సంబంధించి ఎక్కడైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం చేయబోతున్నారు. కాబట్టి ఇటు కార్యకర్తల్లోనూ అలాగే ఇటు అభిమానులను కూడా ఉత్తేజాన్ని నింపేలా రోడ్ షో సిద్ధం చేశారు. అయితే తెలంగాణ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు వీలుగా పెద్ద ఎత్తున కూడా వివిధ కార్యక్రమాలు రూపొందించారు. మనం చూడొచ్చు, మనతో పాటు నర్సయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి కొద్దిసేపట్లోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. మరి పార్లమెంట్ సెగ్మెంట్స్ విషయానికి వస్తే బీజేపీ విజయం ఏ విధంగా ఉంది?
అనుకుంటున్నాం? బీజేపీ ఖచ్చితంగా మినిమం 12+ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు దేశానికి మలుపవుతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు మలుపవుతుంది, ఒక మైల్ స్టోన్గా నిలబడబోతుంది. సో మనం చూడొచ్చు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే మిర్జాలగూడ నుంచి ప్రధానమంత్రి మోడీ విజయ సంకల్ప సంబంధించిన రోడ్ షో కూడా స్టార్ట్ కాబోతోంది. 1.3 కిలోమీటర్ మేర గంట పాటు మోడీ రోడ్ షో స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మల్కాజ్గిరి, మిర్జాలగూడ, ఆనంద్ నగర్ సంబంధించిన సఫిల్గూడ, లాలాగూడ, తుకారాంగేట్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే మోడీ రోడ్ షో స్టార్ట్ అయ్యి మల్కాజ్గిరి ఎండ్ పాయింట్ కి చేరుకోబోతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో రైట్, థ్యాంక్ యూ.